ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు వచ్చిందని చాలా సంతోషపడుతున్నాం. 10 ఏళ్ల నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీలో ఎంతో నానమడ్డ గుడిచినా కూడా వాడు నానమడ్డ గుడిపించాడు టిఆర్ఎస్ పార్టీలో. అలనాడు ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిందని కూడా అంటుంటే కూడా లెక్క చేయకుండా మాట్లాడి టిఆర్ఎస్ వాళ్ళు నానమడ్డ గుడిపించారు. ఇవాళ అదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా దిక్కులు కూడా పనులు అవుతున్నాయి. కొన్ని పేదవాళ్ళకు కూడా సహాయపడుతున్నాడు. మాజా ఇటువంటి పనులు సంతోష పెడుతున్నాని చాలా గౌరవపడుతున్నాము. నాయన నాలాంటి దిక్కులేని కూడా చాలా ఇదిగా చూస్తున్నాను. నాకు గుడిసె లేదు, నాకు ఒక ఆడపిల్ల నాయన, నాకు ఎవరు దిక్కు దాపలేరు. ఇవాళ రేపు కూలబడుతున్నా, నా భార్య కష్టం చేసుకుంటేనే నేను బతున్నా. అటువంటి వాళ్ళు కూడా నన్ను ఇవాళ గమనించి కూడా నన్ను ముందు తీసుకొచ్చి ఇంత గుడిసె కొట్టిస్తున్నారు. మయ్యకు ధన్యవాదాలు. ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చే జన్మలు కూడా చాలా సార్లు రావాలని సంతోషపడుతున్నాము. మాకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు వచ్చిందని చాలా సంతోషపడుతున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మళ్ళా రావాలని కోరుతున్నాము. బాలనాయక్ గారికి, రేవంత్ రెడ్డికి చాలా ధన్యవాదాలు.